అని చెప్తూ నేను మాట్లాడా, డావోస్ నేను మాట్లాడా. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్లో నేనేం చెప్పా, ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది. చట్టం ఉల్లంఘించింది కానీ. విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం, మీరు రెడ్ బుక్ భయపడి అడుగువచ్చా సార్? అది ఆయన అడిగితే బాగుంటుంది సార్, నాకేం తెలుసు. నేను చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఇబ్బంది పెడతాను. నేను ఎస్ ఎస్ అన్న, ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరితో టచ్లో ఉన్నా. వాళ్ళు అడిగిన బేసిక్ ఎమ్యూనిటీస్, ఇప్పుడు బస్ అడిగారు, స్ట్రీట్ లైటింగ్ అడిగారు, ఆ బేసిక్. దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే బాగుంటుంది అన్నారు. అవన్నీ మనం ఏర్పాటు చేసాం. ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడి త్వరలోనే అది రిలీజ్ చేస్తాను, నాకు సందేహం లేదు. కొత్త కంపెనీస్ ఆల్రెడీ, ఇప్పుడు టీసీఎస్ ఇది ఓపెన్ బుక్, పెద్ద విషయం లేదు, రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్ కూడా. మేము గ్రేనంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూముల కోసం కూడా వెతుకుతున్నారు. త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎస్, ఐటాప్ ఉంది ఇంకా. నేను ఐటాప్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. వాళ్ళు డైరెక్ట్గా నాతో టచ్లో ఉన్నారండి. నేను డైరెక్ట్లీ ఇన్ టచ్. అవసరం లేదండి, వాట్సాప్ మెసేజ్. చాలా మంది నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను పరిగెడుతున్నా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు.